నువ్వు నేను వ్యాపారంలో లాస్ అయిపోయినండి చచ్చిపోతానండి, నాకు ఉద్యోగం పోయిందండి చచ్చిపోతానండి, నేను అప్పుల పాలైపోయానండి చచ్చిపోతానండి, నాకు ఇంకోటి ఏదో పోయిందండి చచ్చిపోతానని అంటుంటారు కొంతమంది. ఒకడెవడో ప్రేమించిన అమ్మాయి వదిలేసిందట, ఏదో ప్రపంచంలో 800 కోట్ల మంది అబ్బాయిలు ఉండి ఆ ఒక్కతే అమ్మాయి ఉన్నట్టు, ఆ ఒక్కతే వదిలేసిపోయినట్టు పనికిమాలి బిల్డప్ కొడతాడు, చచ్చిపోతానండి. ప్రేమించిన అబ్బాయి వదిలేసాడండి చచ్చిపోతానండి. పెళ్లి కుదిరిందండి నిన్నదాకా చేసుకుంటానండి, ఈరోజు వద్దన్నారండి చచ్చిపోతానండి. చచ్చిపో, ఎవడొద్దన్నాడు, ఆడి ఇంకోటి చేసుకుంటా. నువ్వు చచ్చిపోయిన ఫోటో పెట్టుకు జీవితాంతం కుక్కనేసి తిరుగుతాడా దేవదాసులాగా? బాగానే పోయిన దరిద్రాన్ని కుల్లిగాళ్ళు పడేసి ఆ ఫోటోని ఇంకో సంబంధం ఎత్తుక్కుంటాడు. సో దేనికోసం మీరు చచ్చిపోవాలి? మీరు పుట్టినప్పుడు ఒంటి మీద మొలతాడు లేదు, కనీసం ఒంటి మీద గుడ్డలు లేవు, నువ్వు ఎవరో కూడా ఎవరికీ తెలియదు, నీకు కూడా తెలియదు. ఇది మన జీవితం టూకీగా మాట్లాడుకుంటే. ఇలాంటి జీవితంతో వచ్చి డబ్బులు పోయిన చచ్చిపోయాడు, ఆస్తులు పోయిన చచ్చిపోవడం, ఎందులో లాస్ అయిపోయిందని చచ్చిపోవడం, ఎక్కడో ₹1,00,000 పోయిందని చచ్చిపోవడం, ఏదో ఉద్యోగం పోయిందని చచ్చిపోవడం. దేనికి చచ్చిపోతావు చెప్పు? దేనికి చచ్చిపోవాలి? నువ్వు దేనికి చచ్చిపోవాల్సిన అవసరత లేదు, ఎందుకంటే నువ్వు ఇక్కడికి ఏమీ తేలేదు.